హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా బాబుకి హాస్పిటల్కి వచ్చాము. ఎందుకంటే మా బాబు కొంచెం ర్యాష్ లాగా వచ్చింది అనేసి వచ్చాము. వస్తుంటేనే ఫుల్గా ఫీవర్ వచ్చింది. అదేంటో అంటే 2 days బ్యాక్ ఫీవర్ ఉండే కానీ తగ్గిపోయిండే, మొత్తం ర్యాష్ లాగా వచ్చిందనేసి హాస్పిటల్కి వెళ్తుంటే ఫుల్గా హై ఫీవర్ లాగా వచ్చేసింది అనమాట. అయితే హాస్పిటల్కి వచ్చాక టెంపరేచర్ చెక్ చేస్తే 101 ఉంది అప్పటికి ఫీవర్. ఇంకా అక్కడే హాట్ వాటర్ ఇచ్చారు ఒళ్ళంతా తూడ్చమని. డాక్టర్కి చూపిస్తే కొన్ని టెస్టులు రాస్తే చేయించుకొని వచ్చాము. చేయించుకున్న తర్వాత టెస్టులు చెక్ చేసి ఏం లేదమ్మా వైరల్ ఫీవరే అని చెప్పారు డాక్టరు. మాకైతే చాలా భయమైంది అంత ఫీవర్ వచ్చే వరకు. ఇంకా మెడిసిన్ ఇస్తే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మా బాబు అయితే అస్సలు వేసుకోవట్లేదు మెడిసిన్, మొత్తం బయటికి ఉమ్మిస్తుండు టానిక్స్ అవి వేస్తే. ర్యాషెస్కి అయితే క్రీమ్ ఇచ్చారు, ఇంకా అది అప్లై చేసి పడుకోబెట్టేశాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగే లేచాను. అమ్మమ్మ అయితే పనికి వెళ్తుంది మార్నింగే. ఇక్కడ ఊర్లలో అయితే నాట్లు వేస్తారు కదా ఇప్పుడు, అందుకనే ఎర్లీ మార్నింగ్ వెళ్తుంది. అందుకని మార్నింగే వంట చేస్తున్నాను అమ్మమ్మ కోసం. ఇంకా నేను కూడా మా బాబు పడుకున్నప్పుడే ఇంకా పని చేసుకుంటే తర్వాత ఫ్రీ ఉంటాం కదా అనేసి ఇంక అప్పుడే అన్ని పనులు చేసేసుకుంటాను. అన్నం అయితే అయిపోయింది, ఉంచి దమ్ కెట్టేస్తే అన్నం అయితే రెడీ అయినట్టు. ఇంకా కర్రీ ఒకటి ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. ఈరోజు కర్రీకి అయితే బీరకాయ కర్రీ చేద్దామనేసి చేస్తున్నాను. అమ్మమ్మ అయితే గిన్నెలు ఇట్లానే తీసుకొని బయట తోముతుంది వద్దన్నా కానీ. మళ్ళీ చిన్నోడు ఉంటాడు, నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చేసుకుంటావు అనేసి అంటుంది. అమ్మమ్మ అయితే మార్నింగ్ 5కే వెళ్ళిపోతుంది. అంటే గుత్తలాగా పట్టుకుంటారు అనమాట, ఒక 10 మంది 20 మంది దాకా. ఇప్పుడు వర్షాకాలంలో నాట్లు వేస్తారు కదా ఊర్లలో, అట్లా గుత్తలాగా పట్టుకొని వెళ్తారు. అది అయిపోయేదాకా వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ 5కి వెళ్ళి ఈవినింగ్ 6కి అట్లా వస్తుంది. అందుకని ఎర్లీగా లేచి కుకింగ్ అట్లా చేస్తున్నాను. ఇంకా చాయ్ తాగి వెళ్ళిపోతుంది మార్నింగే. ఇంకా నాటడం అనేది కష్టమైన పని, అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వెళ్తారు పనికి. అమ్మమ్మకి ఇంకా బాగా అలవాటు, ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా అలవాటు అన్నమాట ఈ పని అనేది. మా వాడు చూడండి ఎన్నో వేస్తే ఎన్నో వచ్చి పడుకున్నాడు. అసలు వాడైతే బెడ్ మీద మమ్మల్ని వండుకొనియాడు. ఎన్నో వేస్తే ఎక్కడనో వచ్చి వండుకుంటాడు. అసలు వీడియోస్ తీయడానికి టైమే ఉండట్లేదు. బాబుకి ఫీవర్ వచ్చింది కదా, ఇంకా ఎడిటింగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కష్టమవుతుంది. ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలకు జ్వరాలు, దగ్గులు, జలుబులే ఉంటాయి కదా. ఇంకా ఈ కాలంలో అయితే అమ్మలకు బాగా ఇబ్బంది అవుతుంది చూసుకోవడానికి. ఇంకా బాగా సతాయిస్తుంటారు కదా పిల్లలు జ్వరం వస్తే. మా చిన్నోడు జ్వరం ఏందో కానీ ఆ టానిక్లు వేసుకోవడానికి ఇబ్బంది పెడతాడు, బాగా ఏడుస్తాడు అసలు. ఆ టానిక్లు పోస్తుంటే కిందనన్నా పోస్తాడు, లేకుంటే మొత్తం ఉంచనన్నా ఉంచుతాడు. ఇంక ఇక్కడ వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అందుకే అమ్మమ్మకి క్యారేజ్ కడుతున్నాను. మా వాడైతే ఇంకా లేవలేదు, ఈ పాటికి లేస్తాడు కానీ ఈరోజు లేవలేదు. మాకంటే ముందు మా చిన్నోడు లేచి మమ్మల్ని లేపుతాడనమాట. ఇంకో వీడియో అయితే ఎండుకు వచ్చింది. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్.